అందరికీ తెలంగాణ రైతాంగ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు కాటారం మండల కేంద్రంగా వీరనారి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఈ భారతదేశ చరిత్రలోనే మరి తెలంగాణ పోరాట స్ఫూర్తిని చిరస్మరణీయంగా నిలిపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఆవిడ చాకలి ఐలమ్మ గారు. మరి గత ప్రభుత్వంలో మరి గౌరవ కేసీఆర్ గారు మన రాష్ట్ర పోరాట యోధురాలు మన తెలంగాణ ప్రాంతం నుండి ఉన్న వ్యక్తిని గౌరవించుకోవాలని చెప్పేసి అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూసుకున్నట్టయితే కాటారం మండల కేంద్రంగా ఇక్కడ బహుజనులకు అవమానం జరుగుతూనే ఉన్నది. గత 60 సంవత్సరాల నుండి ఈ అవమానం అనేది జరుగుతూనే ఉన్నది అనడానికి నిదర్శనం ఇవాళ జయంతి వేడుకలు పెట్టుకొని మండల కేంద్రంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర కనీసం అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ ఇక్కడ చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని పట్టించుకోకుండా మొత్తం గడ్డి పిచ్చ చెట్లతో వదిలిపెడితే ఇప్పుడు ఇక్కడున్న మా రజక సోదరులు వాళ్ళు బాధపడి మన బతుకులే ఇంతైనా మన పనులు మనమైనా చేసుకుందామని చెప్పేసి ఇలా గడ్డి తీసి వీళ్ళు స్వతహాగా గడ్డి తీసిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఈ నియోజకవర్గంలో అక్కరకరాని వ్యక్తుల విగ్రహాలకేమో పూలదండలతోటి మరి స్వతహాగా అధికారులు సొంత డబ్బులు పెట్టుకొని మరి ఆ విగ్రహాలనేమో జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా చేస్తారు. మరి అదే అధికారంగా చేయాలనే ఆదేశాలున్న మా చాకలి ఐలమ్మ ఎందుకు ఈ అధికారులకు కనబడతలేదని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ ఏదైతే బలహీన వర్గాల మీద ఈ రకమైన దాడులు చేస్తున్న అధికారులు కానీ ఇంకా నాయకులు కానీ ఒకటే గుర్తించుకోవాలి. రేపు పొద్దున్న అదే చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి రాబోయే కాలంలో మీకు ఓటు ద్వారా సమాధానం చెప్తామని మరి ఇక్కడ ఉన్న రజక సోదరుల పక్షాన తెలియజేయడం జరుగుతుంది.